హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం అండి. సో ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే మనకు డిసెంబర్ 19వ తారీఖు అండి. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఏంటంటే ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి నెల కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆధార్ డేటా ఫైనాన్స్ ఫోరెన్సిక్ ఆడిట్ని అయితే నిర్వహిస్తామని వెల్లడించడం జరిగింది. ఎందుకు ఏంటనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇటు పెన్షనర్లకు సంబంధించిన సామాజిక పెన్షన్ల విషయంలోనూ ఇది, అదేవిధంగా మరోవైపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులకు సంబంధించి అందరూ కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి జత చేయాలని ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. లేని ఉద్యోగులకు కొందరు తప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చినట్లు ప్రభుత్వం దృష్టికి అనేది రావడం జరిగింది. లేకున్నా కూడా ఇలా తప్పుడు ఆధార్ కార్డుల ఆధారంగా ఎవరైనా ఉద్యోగం చేస్తున్నట్లు చూపిస్తున్నారా, అయితే ప్రభుత్వం నుంచి ప్రతి నెల వారి బ్యాంక్ ఖాతాలోకి వేతనం వెళ్తుందా, అదే అసలు అందులో ఉద్యోగులే లేకుండా వేతనాలు తీసుకుంటున్నట్లు ఇటీవల కాలంలో బయటపడింది కదా. అటువంటి అంశాలపైన ఇక అంటే ఇందుకు సంబంధించి 5 ఏళ్ల డేటా ఫోరెన్సిక్ ఆడిట్ని అయితే నిర్వహించి ఈ విధంగా వేతనాలు తీసుకున్న వారి నుంచి రికవరీ యాక్ట్ కింద ఎంత అయితే తీసుకున్నారో అలా చెల్లించలేని వారు జైలుకి వెళ్ళాక తప్పదనమాట. 10 మంది పని చేయాల్సిన చోట 5గురికి పనులు కావనిచ్చినా 10 మందికి వేతనాలు తీసుకుంటూ ఉన్నారనమాట. ఇలా ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాలో ఫోరెన్సిక్ ఆడిట్ చేయడం వల్ల వాస్తవాలు అయితే బయటికి వస్తాయన్నమాట. ఈ అధికారులు ఈ పాత్ర ఉన్నట్లు తేలితే వారిపైన కూడా చర్యలు తప్పు అంటున్నారు. మొత్తం మీద సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి. ఎందుకంటే ఎవరైతే తప్పుడు ఆధార్ కార్డులుగా తప్పుడుగా లేకున్నా కానీ ప్రభుత్వం ఖజానాకు సంబంధించి గండికొట్టారో వారికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షన్లకు వెంటనే కూడా కొత్త పిఆర్సీని ప్రకటించాలని రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను తక్షణమే విడుదల చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన రోజున ప్రయోజనం కల్పించాలని కోరడం జరిగింది. అదేవిధంగా గురువారం సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లో పెన్షన్ల దినోత్సవం కూడా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఉద్యోగ ఐకేఎస్ చైర్మన్ మారం జగదీశ్వర్లు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది, హాజరయ్యారనమాట. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అయితే ఇక ఉద్యోగుల పెన్షన్లు సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా పెండింగ్ డిఏలు పిఆర్సీ కొత్త వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం సంఘం క్యాలెండర్ను బ్రోచర్ను అయితే ఆవిష్కరించినట్లు అప్డేట్ ఇచ్చారనమాట. మరో అప్డేట్ తీసుకున్నట్లయితే గ్రూప్ 3 ఎంపిక జాబితా విడుదల. రాష్ట్రంలో గ్రూప్ 3 పోస్టుల ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీఎస్సీ ఏదైతే మొత్తం 1388 పోస్టులు అనగా 1370 మందిని ఎంపిక చేసింది. గ్రూప్ 3లో పోస్టుల భర్తీకి ఏదైతే 2024 నవంబర్ 15న 18వ తేదీన రాత పరీక్షలు నిర్వహించడం జరిగింది. తర్వాత ర్యాంకులు ప్రతిభ ఆధారంగా 2025 మార్చిలో వెలువరించిన ఇటీవల కాలంలో అభ్యర్థుల పత్రాల పరిశీలన నిర్వహించి తుది ఎంపిక చేసిందనమాట. ఎవరైనా అభ్యర్థులు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లయితే వెల్లడైతే వారికి నియామకం కూడా రద్దు చేసి నిబంధనల చర్యలు తీసుకుంటామని తెలియడం జరిగిందనమాట. మొత్తానికి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారండి. సింగరేణిలో 47,000 కోట్ల అప్పుల భారం అనే విధంగా కుప్పలే కుప్పలు స్థితికి రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనే విధంగా. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం అనే విధంగా ఒక అప్డేట్ అయితే ఆర్టికల్ మనకి ఇచ్చే ప్రయత్నం మీద చేస్తారనమాట ఉద్యోగులకు సంబంధించి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో పెన్షన్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మాత్రం హృదయ విధాకరంగా ఉందని చెప్పేసి, ఎందుకంటే చెల్లించాల్సిన బకాయిలు శూన్యంగా ఉన్నాయి. 2014 మార్చి నుండి ఇప్పటి వరకు కూడా 16,000 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి రిటైర్డ్ ఏదైతే 24 ఏదైతే ఉన్నాయో అంటే పెన్షన్లకు చట్టబద్ధంగా రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జీపీఎస్ చాలా ఉన్నాయి. టీఈఎస్, ఐఏ సరెండర్ లీవ్స్, అదేవిధంగా కమ్యూనిటీ ట్యూసీ, అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్, ఇవన్నీ కూడా ₹1 కూడా విడుదల చేయలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం తమను పట్టించుకోవాలని, ఇక ప్రభుత్వం వెంటనే వీటిపైన స్పందించి నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు.